అందరికీ నమస్కారం అండి. దత్తాత్రేయ స్వామి ఎందుకు జన్మించారు? జన్మించడానికి కారణం ఏమిటి? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నాదొక చిన్న మనవి అండి. దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక దత్తాత్రేయ స్వామి జన్మించడానికి కారణం భూలోకంలో అత్రి మహర్షి, అనసూయ దంపతులు అరణ్యంలో నివసించేవారు. అత్రి మహర్షి ప్రతిరోజు అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేసేవారు. ఒకరోజు నారద మహర్షి భూలోకంలో సంచరిస్తూ అనసూయాదేవి పాతివ్రత్య మహిమను తెలుసుకున్నారు. ఆమె పాతివ్రత్య మహిమ గురించి ముల్లోకాలకు వెళ్ళి త్రిమూర్తుల భార్య ముందు పొగిడారు. అప్పుడు త్రిమూర్తుల భార్యలు అసూయ చెంది ఆమె ప్రాతిపత్య మహిమను భంగం చేయమని త్రిమూర్తుల భార్యలు త్రిమూర్తులను వేడుకుంటారు. అప్పుడు ఆ ముగ్గురు త్రిమూర్తులు భూలోకానికి వెళ్ళి అత్రి మహర్షి ఆశ్రమం ముందు బయట నిలబడి అనసూయాదేవిని పిలుస్తారు. అనసూయాదేవి బయటికి వచ్చి వారికి ఎదురెళ్ళి స్వాగతం చెప్పి, అయ్యలారా దయచేయండి లోపలికి అని వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తుంది. వారు అమ్మ మాకు ఆకలేస్తుంది, భోజనం త్వరగా వడ్డించు అని వేడుకుంటారు. ఆమె అలాగే అని వాళ్ళకి మాట ఇస్తుంది. అప్పుడు ఆ ముగ్గురు మూర్తులు, అమ్మ నీవు మాకు మాట ఇచ్చావు కనుక మాదొక షరతు ఉన్నది. నీవు నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాం, లేకపోతే ఇలా ఆకలితోనే తిరిగి వెళ్ళిపోతాం అని వారు చెబుతారు. అనసూయాదేవి షాక్ గురయ్యి ఆమె తనలో తాను ఆలోచించుకుంటూ వీరు మహర్షులా లేక ఇంకెవరైనా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె లోపలికి వెళ్ళి అత్రి మహర్షి పాదుకులకు నమస్కారం చెప్పి, తండ్రి వీరు నా బిడ్డలుగా భావించి వీళ్ళకి భోజనం వడ్డిస్తున్నాను అని ప్రమాణం చేసి వాళ్ళకి భోజనం వడ్డించడానికి బయటకు వస్తుంది. ఆమె సంకల్పానికి ఆ ముగ్గురు మూర్తులు కూడా అలాగే పసిపిల్లలుగా మారారు. వాళ్ళకి చక్కగా పాలిచ్చి ఊయల్లో పెట్టి జోలపాడుతుంది. ఇంతలో అరణ్యంలో నుంచి అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆ వింత చూసి ఆశ్చర్యపోతారు. ఆమె జరిగిన కథ అంతా మహర్షికి తెలుపుతుంది. అప్పుడు ఆ ముగ్గురు మూర్తులు కూడా నిజ రూపంలోకి వచ్చి, అమ్మ నీ పాతివ్రత్య మహిమకు మేము కూడా సంతోషించాము, నీకు ఏమి వరం కావాలో కోరుకో అంటారు. అప్పుడు అనసూయాదేవి, అమ్మ అని నన్ను మీరు సంబోధించారు గాక మీ ముగ్గురు నాకు బిడ్డలుగా జన్మించండి అని వరం కోరుతుంది. అప్పుడు ముగ్గురు మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాం అని వరమిచ్చి అంతర్ధానం అవుతారు. వారు చెప్పినట్టే ఒక బహుధాన్య నామ సంవత్సరంలో బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు దత్తాత్రేయుడు జన్మిస్తారు. ఆయనకి 3 తలలుగా ఉండటం వల్ల దత్తుడు అని నామకరణం చేస్తారు. మనకి దత్తాత్రేయ రూపంలో మెయిన్గా కనిపించేది నారాయణ స్వరూపం. బ్రహ్మ మహేశ్వరులు ఇద్దరు వారి వారి లోకాలకు వెళ్ళిపోతారు. ఓం శ్రీ దత్తాయ నమః.